ప్రధానమంత్రి యోజన కింద ప్రవేశపెట్టిన సోలార్ సిస్టమ్ వాడి వినియోగదారులు విద్యుత్ ఆదా చేసుకోవాలని నూతనంగా మనుబోలు విద్యుత్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కరపత్రాలు విడుదల చేసిందని తెలిపారు. ఈ కరపత్రంలో ఇంటిపై విద్యుత్ తీగలు ఉన్న, కాలం చెల్లిన స్తంభాలు ఉన్న, వర్షాకాలంలో స్తంభాలు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలనే పలు సూచనలతో ప్రభుత్వం కరపత్రం విడుదల చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ వైర్లు తాకకుండా ఉండడం, తడి చేతులతో మోటార్లు గాని విద్యుత్ స్తంభాలు గాని తాకకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన కరపత్రాలను అనుసరించి వినియోగదారులు విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రధానమంత్రి యోజన కింద ప్రవేశపెట్టిన సోలార్ సిస్టమ్ను వాడుకుంటే విద్యుత్ ఆదా చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో ఇంటిపైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే 1 కిలో మెగావోల్ట్కు 120 యూనిట్ల వరకు విద్యుత్ వాడుకోవచ్చని, తద్వారా ₹1000 కరెంటు బిల్లు ఆదా అవుతుందని తెలిపారు. కనుక మండలంలోని విద్యుత్ వినియోగదారులందరూ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఈ నాగార్జున, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ పి. నేను ఈ యొక్క మనుబోలు మండలానికి నూతనంగా వచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఏఈని. ఈ సందర్భంగా ఈ యొక్క మండలంలోని ప్రతి ఒక్క వినియోగదారులకి ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఒక ముఖ్యమైనటువంటి పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది విద్యుత్ ప్రమాదాలకి మరి ఏ విధంగా కన్జ్యూమర్లు దూరంగా ఉండాలనో, వినియోగదారులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే సూత్రాలని మరి పొందుపరుస్తూ ఒక పాంప్లెట్ని విడుదల చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రెగ్యులర్గా ఎప్పుడు జరిగే ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ దీన్ని వాల్ పోస్టర్ రూపంలో వేయడం జరిగింది. ప్రతి ఒక్క వినియోగదారులు ఈ పాంప్లెట్ని అనుసరించి మరి విద్యుత్ తీగలకి దూరంగా ఉండడం, మరి తెగిపడిన లైన్లు ఏదైనా ఉంటే విద్యుత్ శాఖ వారికి తెలియపరచడం, అదేవిధంగా వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలకి మరి విద్యుత్ పరికరాలకి దూరంగా ఉండడం, తడి చేతులతో మోటార్లు కానీ స్తంభాలు కానీ తాకకుండా ఉండడం, అదేవిధంగా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైర్లు కానీ స్తంభాలు కానీ తాకకుండా ఉండాలని ఈ సందర్భంగా విద్యుత్ శాఖ వారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యుత్ పరికరాలతో మీరు దూరంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని మా విద్యుత్ శాఖ విజిలెన్స్ వారు మరి విద్యుత్ శాఖ అధికారులు మీ అందరికీ తెలియపరుస్తున్నాం. రెండవదిగా మరి ఇంటిపైన రూఫ్ టాప్ సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకునేదానికి మేము మీకు ఈ యొక్క పాంప్లెట్ను కూడా విడుదల చేయడం జరిగింది. దీనిలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ రూఫ్ టాప్ రాయితీలతో మీ ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనేది. ఇది మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఈ యొక్క పథకం ద్వారా మరి సబ్సిడీ వస్తుంది. 1 కిలోవాట్కి 120 యూనిట్లు మీ ఇంటిపైనే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ₹1000 కరెంటు బిల్లు తగ్గుతుంది. అదేవిధంగా దీనికి గాను కేంద్ర ప్రభుత్వం మన డిపార్ట్మెంటు ద్వారా మీకు ₹30,000 రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది 1 కిలోవాట్కి. అదే 3 కిలోవాట్లు కానీ మీరు పెట్టుకున్నట్టయితే ₹78,000 మీకు రాయితీ లభిస్తుంది. ఈ యొక్క సమాచారం మొత్తం మేము ఈ పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం. ఇది ఒక మంచి అవకాశం మీ విద్యుత్ బిల్లులు తగ్గించుకునేదానికి, మరి ఈ యొక్క విద్యుత్ శక్తిని మీరు ఆదా చేసుకొని మీ కరెంటు బిల్లు తగ్గించుకునేదానికి మంచి అవకాశంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. కిలోవాట్గాన మీరు బిగించుకున్నట్టయితే 1 కిలోవాట్కి 120 యూనిట్లు మీ ఇంటిపై నుంచే మీకు జనరేట్ అయ్యి వస్తుంది. అంటే మీరు 200 యూనిట్లు వాడేవాళ్ళు కానైతే 120 యూనిట్లు పోగా 80 యూనిట్లు మాత్రమే మీరు బిల్లు కట్టాల్సి వస్తుంది. సార్ దీనికి మామూలుగా ఒరిజినల్ కాస్ట్ మరి గవర్నమెంట్ ఎంత రాయితీ ఇస్తుందో దీనిలో పొందుపరుచుంది. అది కూడా మీకు చదివి వినిపిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.